శ్రీమాత్రే నమః. ఈ చరాచర జగత్తులో అనంత విశ్వంలో ప్రతి అణువు శక్తిమయం. ఈ సృష్టి అంతా జగన్మాత కనుసన్నుల్లో నడుస్తుంది అని చెప్పే అద్భుత కథనం దేవీ మాహాత్మ్యం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మృతాం. మానవ జీవితంలో అమ్మ అనే పదం అత్యంత శక్తివంతమైనది. వేదశాస్త్రాలు చెప్పేది ఒక్కటే, నమాత్ పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు అని. మరి అలాంటి జన్మనిచ్చిన అమ్మైనా జగత్తును పరిపాలించే అమ్మవారైనా ఒక్కటే. అలాంటి జగన్మాత వైభవాన్ని, జగన్మాత తత్వాన్ని, జగన్మాత అనుగ్రహాన్ని చెప్పే అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవీ మాహాత్మ్యం మరియు దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, బ్రహ్మాండ పురాణం మొదలగు గ్రంథాల నుండి సేకరించిన కథల సమాహారం మీకోసం. ఈ వీడియోను చివరి వరకు చూడండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకోసం మరిన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. మరి వీడియోలోకి వెళ్దాం. మన సనాతన ధర్మంలో అమ్మవారికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ జగన్మాత స్వరూపాలను ఎన్నో రూపాలుగా ఆర్షధర్మం కొలుస్తుంది. అందులో ముఖ్యంగా పార్వతీదేవి, అలాగే లక్ష్మీదేవి, సరస్వతీదేవి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ధర్మపత్నులుగా మన వేద ధర్మం కొలుస్తుంది. అలాగే ఈ ముగ్గురి తత్వాలు విభిన్నమైనవి. ఈ ముగ్గురు తత్వాల్లోంచి ఇంకా అనేక రకాల శక్తులు ఆవిర్భవించినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. దాంతోపాటు అద్భుతమైనటువంటి బ్రహ్మాండ పురాణాంతర్గతంగా లలితాదేవి యొక్క స్వరూపం, ఆవిర్భావం, ఆమె యొక్క శక్తి తత్వము, ఐహిక ఆముష్మిక విద్యలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే అద్భుతమైనటువంటి సాధనా మార్గం ఈ చండీ సప్తశతి కానీ, లలితా సహస్రనామాలు కానీ, ఇంకా అనేక సాధనా విద్యలు శాక్తేయ సంబంధమైనవిగా ఉన్నాయి. మరి దీంట్లో మొట్టమొదటిది దేవీ మాహాత్మ్యం, అమ్మవారి యొక్క సంపూర్ణమైన చారిత్రం. ఇక్కడ అమ్మవారిని దశమహావిద్యలుగాను, కాళీ, లక్ష్మీ, సరస్వతిగాను, అలాగే ఇంకా ఎన్నో ఉగ్ర సాత్విక దేవతలుగా ఈ జగన్మాతను ఆరాధిస్తారు. దేవీ మాహాత్మ్యంలోనూ దేవీ భాగవతంలోనూ కనిపించేటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే మధుకైటమ, మహిషాసుర, ధూమ్రలోచన, చండముండ, రక్తబీజ, నిశుంభశుంభ రాక్షసుల యొక్క సంహారం. ఇది మార్కండేయ పురాణం అంతర్గతంగా దేవీ మహాత్మ్యం ఉంది. దేవీ భాగవతంలో కూడా ఈ కథలు విశ్లేషణలోకి వస్తాయి. ఈ రెంటి ఆధారంగా మీకు ఈ కథలను అందించే ప్రయత్నం చేస్తాను. ఇంకా బ్రహ్మాండ పురాణంలోని కొన్ని విశ్లేషణలు, ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈ మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యం అనేది చాలా విశిష్టమైనది. ఆర్షధర్మంలో వేద మంత్రాలకు మాత్రమే హవన ప్రక్రియ చేసే అధికారం ఉంది. కానీ ఈ మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మహాత్మ్యానికి హవనాధికారం అనేది ఋషులు కల్పించారు. ఎందుకు అంటే సాక్షాత్తు ఈ సృష్టి స్థితిలయ కారకురాలైనటువంటి జగన్మాత యొక్క స్వరూపాన్ని, జగన్మాత తత్వాన్ని, జగన్మాత శక్తిని కూడా ఈ మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి దేవీ మాహాత్మ్యం చెబుతుంది. కాబట్టి చండీ హవనము, అలాగే దేవీ మాహాత్మ్యం అన్నా కూడా, సప్తశతి అన్నా కూడా ఇదే. ఇందులో అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపాన్ని మనకు ఋషులు దర్శనం చేయిస్తారు. కాబట్టి దీని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పడానికే ఈ వీడియోలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దీనికి దేవీ భాగవతంలో కూడా దీనికి సంబంధించిన విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి ఈ మార్కండేయ పురాణాంతర్గతమైన విశ్లేషణ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాంటి అమ్మవారి విశ్లేషణలతో పాటు ఇంకా అద్భుతమైనటువంటి సాధనా విషయాలు, అలాగే అమ్మవారి తత్వ విశ్లేషణలు, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి జగన్మాత రహస్యాలను మనకు ఈ వీడియోల ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. దేవీ మహాత్మ్యంలో మొట్టమొదటి అధ్యాయంతో మనం ప్రారంభించే ముందు ఈ వీడియోలో ఇంకా ఎన్నో విషయాలు కూడా బ్రహ్మాండ పురాణం, అలాగే మార్కండేయ పురాణం, దాంతోపాటు
దేవి మాహాత్మ్యం దీంట్లోంచి తీసుకున్న విషయాలతో ఈ యొక్క కథలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎపిసోడ్ 1, అమ్మవారి యొక్క ఎపిసోడ్ 1. మరి చూస్తూ ఉండండి. ఈ మార్కండేయ పురాణాన్ని గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇది మార్కండేయ మహర్షి జైమిని మహర్షికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహాపురాణం. ఈ మార్కండేయ పురాణంలో సాక్షాత్తు జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపాన్ని, సాధనా విషయాన్ని, ఆధ్యాత్మిక విశ్లేషణను ఆ మార్కండేయ మహర్షి మనకు అందించాడు. మార్కండేయుడి చారిత్రం అనేది చాలా గొప్పది. మనకు కార్తీక పురాణం లాంటి గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి జైమిని చెప్పింది యథాతథంగా వ్యాసుడు మనందరికీ కూడా పుస్తక రూపంలో గ్రంథస్థంగా మనకు అందించాడు. కాబట్టి ఈ మార్కండేయ పురాణంలో మొట్టమొదట ఈ కథతో ప్రారంభిద్దాం. దేవీ మహాత్మ్యం. మొట్టమొదట సావర్ణి సూర్యతనయో యో మనుః కత్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాత్ గదతో మమ అనే ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభమవుతుంది. దేవీ మహాత్మ్యంలో మొట్టమొదట మనువు యొక్క కథతో ప్రారంభమవుతుంది. 8వ మనువు అయినటువంటి సావర్ణి సూర్యుడి యొక్క పుత్రుడు. మన్వంతరాధిపత్యం ఎలా పొందాడు, మహామాయ అనుగ్రహం వలన ఎలా మహానుభావుడు గొప్పవాడు అయ్యాడు, అలాగే ఆ యొక్క వృత్తాంతాన్నంతా కూడా ఈ దేవీ మహాత్మ్యం చెబుతుంది అని మార్కండేయ మహర్షి జైమిని మహర్షికి చెబుతున్నాడు. సారోచిష మన్వంతరానికి పూర్వము సురధుడు అనే ఒక రాజు ఉండేవాడు. ప్రజలను తన సంతానం వలె చూస్తూ అద్భుతమైనటువంటి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజుకు ఒకానొక సమయంలో కోలా విధ్వంసులను ఇద్దరు రాక్షసులతో ఒక గొప్ప వైరం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే వారిద్దరు శత్రువులయ్యారో, యుద్ధంలో గొప్ప పరాక్రమంతో యుద్ధం చేసినా కూడా అత్యంత శక్తివంతమైనటువంటి తన సైన్యంతో ఆ కోలా విధ్వంసులను వారితో యుద్ధం చేసి ఈ రాజు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అంటే ఓడిపోయాడు. ఎప్పుడైతే ఆ సురథుడు ఓడిపోయాడో అప్పుడు తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యంలో తిరిగి యుద్ధం చేయడానికి కొంత సైన్యాన్ని కూడగట్టుకుందామని మంత్రులతో సమావేశం చేద్దామని అనుకుంటున్న సమయంలో ఆ మంత్రులు పన్నాగంతో ఈ రాజు యొక్క రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని రాజును రాజ్యం నుంచి తొలగించారు. ఎప్పుడైతే రాజ్యాన్ని కోల్పోయాడో అప్పుడు తన వాహనం పైన అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో కొంతకాలం సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే సురధుడు తన రాజ్యాన్ని కోల్పోయి అరణ్యానికి వెళ్ళాడో కొంత చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎందుకంటే తన రాజ్యం ఎలా ఉంది, తన భార్యా పిల్లలు ఎలా ఉన్నారు, తన మదపు టేనుగులు ఎలా ఉన్నాయి, తన సింహాసనం ఎలా ఉంది, ఇలాంటి దుష్టులైనటువంటి మంత్రుల చేత చిక్కినటువంటి ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, ఈ రాజ్యం అంతా కోల్పోయి నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఎప్పుడు కూడా చింతిస్తూ ఉన్నాడట. అలా చింతిస్తూ ఉన్నప్పుడు కొంత బాధ అనేది కలుగుతుంది కదా. అలాంటి బాధతో ఆ అరణ్యంలో ఒక అద్భుతమైనటువంటి వృక్షాశ్రమానికి చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడికి చేరుకున్నాడో అక్కడ ఒక వైశ్యుణ్ణి చూశాడట. సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనినాంకులే, అంటే ఒక అద్భుతమైనటువంటి ధనవంతుడైనటువంటి ఒక వైశ్యుడు తన భార్యా పిల్లలతో మోసం చేయబడి తన ధనాన్ని, తన ఆస్తిపాస్తులను అన్నిటినీ పోగొట్టుకొని ఇక దుఃఖంతో అరణ్యానికి బయలుదేరి వచ్చాడట. ఎప్పుడైతే అరణ్యానికి బయలుదేరి వచ్చాడో ఆ అరణ్యంలో చింతిస్తూ తిరుగుతూ ఈ ఋష్యాశ్రమానికి చేరుకున్నాడట. అలా ఈ రాజు ఆ వైశ్యుడిని చూశాడు. వైశ్యుని చూసి వైశ్యుడితో మాట్లాడదామని, ఎందుకు చింతిస్తున్నామని అడగడానికి ఉపక్రమించాడు. అప్పుడు ఈ రాజు ఆ యొక్క వైశ్యుని అడుగుతున్నాడట, ఓ వైశ్యుడా, ఎందుకు చింతిస్తున్నావు, ఈ చింతకు కారణం ఏంటి అంటే అప్పుడు ఆ వైశ్యుడు చెప్తున్నాడు, నేను ఉత్పన్నో ధనినాంకులే, అంటే ఒక అద్భుతమైనటువంటి డబ్బులున్న వంశంలో పుట్టినాను, కానీ బాగా డబ్బు సంపాదించాను. అయినప్పటికీ కూడా నా భార్య పిల్లలు నన్ను మోసం చేసి నా యందు డబ్బంతా స్వీకరించి నన్ను దూరం చేసుకున్నారు.
నా వయసు అయిపోవడంతో నన్ను దూరం పెట్టి నన్ను దగ్గరికి రానివ్వడం లేదు అని చెప్పేసి చింతిస్తున్నాడట. అప్పుడు ఆ రాజు ఆ వైశ్యుని చూసి, నిన్ను నీ ధనాన్ని ఆశించి నిన్ను ప్రేమించిన వాళ్ళను నీవు దగ్గరికి తీయాల్సిన అవసరం లేదు, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి రాజు చెప్పి, రాజు యొక్క విషయం కూడా చెప్పగానే పోయిన రాజ్యం గురించి చింతించడం ఎందుకు అని చెప్పేసి ఇద్దరు ఆలోచించుకుంటున్నారట. అలా ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటున్నారు. ఎవరైనా సరే ఇద్దరు కష్టంలో ఉన్న వాళ్ళు ఒకచోట కలిస్తే వారి యొక్క కష్టాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే వీరిద్దరూ కూడా ఋష్యాశ్రమానికి చేరుకున్నారో ఆ ఋష్యాశ్రమాన్ని సుమేధసుడనే ఋషివర్యులు అక్కడ నిత్యం తపస్సుతో యజ్ఞయాగాది క్రతువులతో ఎంతో సౌమ్యమైనటువంటి సాత్వికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నాడు. అక్కడ ఆశ్రమ వాతావరణం ఎలా ఉంది అంటే రమణీయమైనటువంటి ఫల పుష్ప వృక్షాలతో ఉందట. దాంతోపాటు నిత్యం ధూమంతో యజ్ఞయాగాది క్రతువుల యొక్క సువాసనలతో ఉందట. అక్కడ వైరము కలిగినటువంటి జంతువులు కూడా అన్యోన్యంగా ప్రేమతో జీవిస్తున్నాయట. అలాంటి ఋష్యాశ్రమాన్ని చూడగానే వీరిద్దరి మనస్సు కూడా ప్రశాంతంగా ఉండి ఆ ఋషివర్యుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడిగారట, ఓ ఋషివర్య, మా మనస్సు చింతాక్రాంతమై ఉంటుంది. నేను రాజ్యాన్ని పోగొట్టుకున్నాను, అయినప్పటికీ కూడా నా మనస్సంతా కూడా నా రాజ్యం యందు, రాజ్యంలోని నా పట్టపుటేనుగు యందు, నా సింహాసనం యందు, నా వస్తువుల యందే అభిమానం కలిగి ఉన్నాను. ఎంతకు నా మనస్సు అనేది ఆ చింత నుంచి బయటకు రావడం లేదు. అలాగే వైశ్యుడు కూడా చెప్తున్నాడు, నేను ఎంతో సంపాదించాను, నా డబ్బంతా కూడా తీసుకొని నా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా నన్ను వెడలగొట్టారు, అయినప్పటికీ కూడా వారి అందే అభిమానం నాకు కలుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఈ కారణం నేను తెలుసుకొని నా సమస్య నుంచి బయటపడాలి అనుకుంటున్నామని చెప్పేసి ఆ ఋషివర్యులను కోరగానే ఆ ఋషివర్యులు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ ఋషివర్యులు చెప్తున్నారు, ఓ సురధ వైశ్య, మీరిద్దరూ మంచి జ్ఞానాన్ని పొందడానికి చక్కని విషయం అడిగారు. ఈ సృష్టిలో పశుపక్షాదులకు ప్రతి జీవికి మానవులకు అందరికీ కూడా ఒకే బుద్ధిని, ఒకే జ్ఞానాన్ని, అలాగే ఒకే చైతన్యాన్ని ఆ జగన్మాత ప్రసాదించింది. కానీ యోగమాయ ఆవరించడం వల్ల ఇలాంటి మోహం అనేది మనిషికి కలుగుతుంది. ఈ యోగమాయ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే కలిగింది. అలాంటి యోగమాయ వల్ల మీరిద్దరూ కూడా చిత్తభ్రమలో ఉన్నారు అని చెప్పేసి చెప్పగానే వెంటనే సురధ వైశ్యులిద్దరూ కూడా అడుగుతున్నారు, ఓ ఋషీశ్వర, ఈ యోగమాయ ఎవరు? ఈమె ఎక్కడ ఉంటుంది? ఈ యోగమాయ తొలగిపోవడానికి, ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, ఆధ్యాత్మిక సాధన కలగడానికి మార్గం ఏంటి? మాకు ఆ కథలన్నీ కూడా వివరించండి, దానికి సంబంధించిన విషయాన్నంతా కూడా వివరించండి అని చెప్పగానే ఆ యొక్క ఋషీశ్వరులు చెబుతున్నారు. ఋషీశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు, పూర్వము నైమిత్తిక ప్రళయం అనేది ఏర్పడుతుంది. నైమిత్తిక ప్రళయము, నిత్య ప్రళయము. నిత్య ప్రళయం అంటే నిద్రపోయి లేవడం. అలాగే నైమిత్తిక ప్రళయం అంటే ఈ సృష్టిలో ఉన్న చరాచర జగత్తునంతా కూడా ఆ పరమేశ్వరుడు కానీ జగన్మాత కానీ వీరి యొక్క కర్మ ఫలము పరిపూర్ణమైనా కూడా పునరపి జననం పునరపి మరణం అని చెప్పేసి పుడుతూ చస్తూ అనేక జన్మలెత్తుతూ తమ యొక్క కర్మను పరిపక్వం చేసుకొని వారందరి మీద ఆ భగవంతుడు కల్పించే కృపగా ఈ నైమిత్తిక ప్రళయాన్ని సూచిస్తారు. ఎందుకంటే ఈ బ్రహ్మాండాన్నంతా కూడా జలస్వరూపంగా మార్చేసి మళ్ళీ పుట్టుక అనేది జరుగుతుంది. కాబట్టి నైమిత్తిక ప్రళయానంతరం శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై శయనిస్తున్నాడట. కొన్ని వేల యుగాలు గడిచిపోతున్నాయి. ఆయన ఆ శయనంలో ఉండడం వల్ల పడుకొని కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుంటే ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఆ బ్రహ్మదేవుడు కమలంలో నాభి నుంచి ఉద్భవించి కమలంలో నివసిస్తున్నాడు. అలాగే ఎక్కువ కాలము ఆ నిద్రావస్థలో అంటే యోగమాయ ఆవరించి ఉండడం వల్ల ఆయన చెవులోంచి మాలిన్యం అనేది బయటకు వచ్చింది. ఆ మాలిన్యంలోంచి కుడి చెవిలోంచి ఎడమ చెవిలోంచి వచ్చిన మాలిన్యంలోంచి మధుకైటబులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు. ఈ ఇద్దరు కూడా అత్యంత పరాక్రమవంతులు, చాలా గొప్ప శక్తి చైతన్యం గలవారు.
ఇక మాలిన్యం నుంచి ఉద్భవించారు కాబట్టి వారు పరాక్రమంతో పాటు కొంత తామస గుణం అనేది వాళ్ళ లోపల ఉంటుంది. ఎప్పుడైతే మాలిన్యంలోంచి మధుకైటబులు ఆవిర్భవించారో ఈ మధుకైటబులకు మా పరాక్రమం చూపించుకోవడానికి ఒక గొప్ప శక్తి, ఇంత శక్తి ఉంది, ఇది చూపించుకోవడానికి ఈ బ్రహ్మాండంలో ఎవరున్నారు అని వెతుకుతున్న సందర్భంలో ఆ కమలంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు కనిపించాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కనిపిస్తాడో అప్పుడు వారిద్దరూ కూడా బ్రహ్మతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ చతుర్ముఖ బ్రహ్మ సాత్విక అంశతో ఉద్భవించినవాడు, అలాగే సృష్టి క్రమాన్ని చేసేవాడు కాబట్టి నేను యుద్ధం చేయను అని చెప్పేసి వారిని వారించగా ఆ కమలంలో ఉన్న బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో ఇంకా ఏదైనా చైతన్యం ఉందా అని చూస్తూ ఉండగా ఆ కమలం యొక్క అధోభాగంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై పవలించి ఉండట చూసి ఆయన నిద్రావస్థలో ఉన్నాడు. ఆయన ముఖముపై యోగమాయ ఆవరించి ఉండడం చూశాడు. ఎప్పుడైతే యోగమాయ ఆవరించి ఉందో ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మాయ ఎవరు అని చెప్పేసి ఆలోచన కలిగింది. వెంటనే ఆ మాయను అద్భుతమైనటువంటి స్తుతి చేశాడు. బ్రహ్మ స్తుతి ఈ చండీ సప్తశతిలో మొట్టమొదటి అధ్యాయంలో ఉంది. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో, అంటే చండీ సప్తశతిలో మొట్టమొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తారో వారికి జగన్మాత శీఘ్రంగా అనుగ్రహిస్తుంది, ఎటువంటి దుష్కరమైనటువంటి కార్యాన్నైనా సిద్ధింపచేస్తుంది. అలాంటి యోగమాయలో ఒక 2 శ్లోకాలు చెప్పేసి యోగమాయకు సంబంధించిన అద్భుతమైనటువంటి 2 శ్లోకాలు చదివి తర్వాత ఆయన ఏం స్తుతించాడో తెలుసుకుందాం. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థితా నిత్య యానుచ్చార్య విశేషతః త్వమేవ సంధ్యా సావిత్రి త్వం దేవి జననీపరా త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజ్యతే జగతు త్వయైతత్పాల్యతే దేవి త్వమత్సంత్యే చ సర్వదా. ఇలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఈ చండీ సప్తశతిలో ఉన్నాయి. అంటే జగన్మాత స్వరూపం ఎలాంటిది అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఇందులో మనకు చెప్తున్నాయి. స్వాహాదేవి దేవతల కార్యాలకు సంబంధించినటువంటి యజ్ఞయాగాది క్రతువులలో ఆ హవిర్భాగాన్ని దేవతలకు అందిస్తుంది. స్వధాదేవి పితృదేవతలకు అందిస్తుంది. అలాగే వషట్కార అనివి అంటే మనం చేసే నిత్యకర్మలలో వషట్కారాలు ఉంటాయి. ఆ వషట్కారాలలో ఉండేటువంటి శబ్ద శక్తివి నీవే. ఇక దాంతోపాటు చరాచర జగత్తును సృష్టించి స్థితిని చేసి లయము చేసేటువంటి ఆ స్వరూపానివి నీవే. మాత్రాస్వరూపానివి నీవే. అణుస్వరూపానివి నీవే. కాళరాత్రివి నీవే. మోహరాత్రివి నీవే. మహారాత్రివి నీవే. శ్రీవి ఈశ్వరివి బుద్ధివి లజ్జవు పుష్టివి తుష్టివి శాంతివి క్షాంతివి, ఇలా సర్వము నీవే తల్లి అని చెప్పేసి ఆ జగన్మాతను స్తుతిస్తున్నాడు. ఆ జగన్మాత చేతులలో ఉన్నటువంటి ఖడ్గము శూలము బాణము గద చక్రము శంఖము శూలము భుషండి పరిఘాను ఆయుధాలను ధరించినటువంటి ఓ జగన్మాత అని నమస్కరిస్తున్నాడు. అలాగే ఇలాంటి అద్భుతమైనటువంటి చైతన్యమున్న ఓ జగన్మాత, ఎప్పుడైతే నీవు మహావిష్ణువును ఆవరించి ఉండడం వల్ల ఆ స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రక్షించడానికి యోగ్యంగా లేకుండా నిద్రపోయి ఉన్నాడు. ఆయనను లేవడానికి నీవు తొలగిపో అని చెప్పగానే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క శరీర కంటి నుంచి చెవులోంచి నాసికా రంధ్రాల్లోంచి ఇలా అన్ని రంధ్రాలలోంచి కూడా ఒక శక్తి ఆవిర్భవించి బ్రహ్మకు దర్శనమిచ్చింది. బ్రహ్మదేవుడికి ఎప్పుడైతే జగన్మాత దర్శనమిచ్చిందో ఆ అమ్మవారిని స్తుతించాడు. తర్వాత ఆ స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగమాయ తొలగిపోగా లేచి నిలబడి ఆ మధుకైటబుల వైపు చూశాడు. బ్రహ్మ జరిగిన విషయమంతా కూడా చెప్పగా ఆ యొక్క శ్రీ మహావిష్ణువు వారిద్దరితో ఒక భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. 5000 సంవత్సరములు యుద్ధం చేసిన తర్వాత వారిద్దరూ కూడా యుద్ధంలో కొంత అలసి, అలాగే ఆ స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు కూడా కొంత అలసి కూర్చుండి ఉండగా అప్పుడు
పరాక్రమ గర్వంతో ఉన్న వారిద్దరూ ఇన్ని వేల సంవత్సరాలు మాతో యుద్ధం చేశావు కదా, నీకు వరమిస్తున్నాను కోరుకో అని చెప్పేసి మహావిష్ణువుని అనగా వెంటనే ఆయన యుక్తి స్వరూపంతో మీరిద్దరూ నా చేతులతో హతం కండి అని చెప్పేసి వరం కోరుకున్నాడు. అప్పుడు వారిద్దరూ కూడా ఒక విషయం చెప్పాడు. ఈ బ్రహ్మాండమంతా కూడా జలమయమై ఉంది కదా, మరి ఈ జలము లేని చోట నన్ను సంహరించండి అని చెప్పేసి ఆ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును కోరగా తన శరీరాన్ని కామరూపంతో పెంచి తన తొడలయందు వారిద్దరిని జగనభాగం యందు ఉంచి ఆ మధుకైటబులిద్దరిని కూడా సంహరించాడు. ఇది మొట్టమొదటి అధ్యాయం. ఈ మధుకైటవ సంహారంలో ఆధ్యాత్మిక విశ్లేషణ చూసుకుంటే శరీర మాలిన్యం నుంచి ఆవిర్భవించినటువంటి 2 శక్తులు ఈ మధుకైటవులు. కాబట్టి మాలిన్యం ఎప్పుడూ కూడా తామస స్వరూపాన్ని, రాక్షస ప్రవృత్తిని కలిగి ఉంటాయి. అందుకే సనాతన ధర్మం ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండి విభూతిరైశ్వర్యం అని చెప్పేసి ఐశ్వర్య సాధనకు సంబంధించి ఎంతో అద్భుతమైనటువంటి విశ్లేషణలు మన సనాతన ధర్మం చెబుతుంది. కాబట్టి నిరంతరము కూడా పరిశుభ్రంగా ఉంటూ త్రికాల స్నానాలు చేస్తూ విభూతి కుంకుమ మొదలగు అలంకారాలు ధరించి ఆర్షధర్మం చెప్పినటువంటి ఎన్నో వైదిక విధానాలతో జీవించడం వల్ల తామస ప్రవృత్తి కలగకుండా సాత్విక ప్రవృత్తితో సృష్టి ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మధుకైటబులను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు ఒక శరీరాన్ని పెంచి యుద్ధం చేసి సంహరించాడు. అలాగే యోగమాయను తొలగించాడు. ఇంకా అద్భుతమైనటువంటి కథలు ఈ ముందు భాగాల్లో ఉంటాయి. కాబట్టి ఈ మన దేవీ మహాత్మ్యం ఎపిసోడ్లను మీరు చూస్తూ ఉండండి.